నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మీరు ధనుస్సు రాశివారా? అయితే ఈరోజు చెప్పబోయే విషయాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే జూలై 26, 27 తేదీలు కొంతమంది ధనుస్సు రాశి వారి జీవితంలో ప్రత్యేకమైన రోజులుగా మారే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ 2 రోజులలో అమ్మవారు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు సంకేతంగా కొన్ని సూచనలు ఇస్తారని పెద్దలు చెప్తుంటారు. అయితే ఆ సంకేతాలను చాలామంది గుర్తించకుండా వదిలేస్తారు. అందుకే ఈ వీడియోలో ఆ 5 రహస్య సంకేతాలు, వాటి అర్థం, ధనుస్సు రాశి వారికి కలిగే ఫలితాలు, చివర్లో చేయాల్సిన చిన్న పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. కానీ ఒక చిన్న విషయం, ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు జ్యోతిష విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల ఆధారంగా అందించబడుతున్నాయి. ప్రతి వ్యక్తి అనుభవం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. వీడియో ప్రారంభించే ముందు మీరు నిజంగా ధనుసు రాశి వారైతే కామెంట్లో జై అమ్మవారు అని టైప్ చేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కూడా రాయండి. మీ కామెంట్లని నేను తప్పకుండా చదువుతాను. అసలు ధనుసు రాశి వారి అంటే ఎవరు? ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. గురు అంటే జ్ఞానం, ధర్మం, మంచితనం, ఆధ్యాత్మికత. అందుకే ధనుసు రాశి వారు సాధారణంగా మంచి మనసును కలిగి ఉంటారు. వీరికి ఎవరికైనా సహాయం చేయడం అంటే చాలా చాలా ఇష్టం. తమ వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగితే అదే నిజమైన ఆనందంగా భావిస్తారు. ఇక ధనుసు రాశి వారి ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ రాశి వారు నిజాయితీగా మాట్లాడతారు, అబద్ధాన్ని అసలే ఇష్టపడరు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు, దేవుడిపై గాఢమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు, పెద్ద కలలు కంటారు, కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు, స్నేహితుల కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. అయితే వారి జీవితంలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఎవరినైనా త్వరగా నమ్మేయడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, కొన్నిసార్లు కోపంలో మాట్లాడిన తర్వాత బాధపడడం, ఇవి కూడా ధనుస్సు రాశి వారిలో కనిపించే లక్షణాలే. మీకు ఇటీవల ఇలా అనిపించిందా? ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదా? మీ అదృష్టం మీకు దూరమైనట్లు అనిపిస్తోందా? ఎవ్వరూ మీ విలువను గుర్తించడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి కూడా ఒక ముగింపు ఉంటుంది. ఇక జూలై 26, 27 తేదీల గ్రహస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 2 రోజుల్లో గురుగ్రహ ప్రభావం ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరగవచ్చు, పాత పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి, కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి, దేవుడిపై భక్తి మరింత పెరగవచ్చు, మనసులో ప్రశాంతత కలిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 2 రోజుల్లో కోపాన్ని తగ్గించి మాటల్లో మృదుత్వాన్ని పెంచండి మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిదని కూడా భావిస్తారు. మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఒకసారి ఒక రైతు వరుసగా 3 సంవత్సరాలు నష్టపోయాడు. అందరూ అతనికి నీ అదృష్టం అయిపోయింది అన్నారు. కానీ ఆ రైతు ఒక్క మాట అన్నాడు, అమ్మవారు నన్ను పరీక్షిస్తున్నారు, వదిలేయడం లేదు. అతను తన కష్టాన్ని ఆపలేదు. కొన్ని నెలల తర్వాత మంచి వర్షాలు పడ్డాయి, పంట అద్భుతంగా వచ్చింది. అప్పుడే అందరికీ అర్థమైంది, కష్టం శాశ్వతం కాదు అని. ధైర్యం ఉన్నవారికి దేవుడు సరైన సమయంలో ఫలితం ఇస్తాడు. ఈ కథలోని రైతులాగానే ధనుస్సు రాశి వారిలో కూడా ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చివరికి విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చినట్లయితే, అమ్మవారు పంపే మొదటి రహస్య సంకేతం గురించి చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. దైవ సంకేతాలు ఎప్పుడూ పెద్ద అద్భుతాల రూపంలో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, ఒక చిన్న కళ లేదా ఒక అనుకోని పరిచయం కూడా జీవితానికి కొత్త దారిని చూపించవచ్చు. అయితే మొదటి రహస్య సంకేతం ఏంటి ఇప్పుడు చూసేద్దాం. మొదటి సంకేతం, దీపం అసాధారణంగా వెలగడం. మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దీపం ప్రశాంతంగా మరియు ఎక్కువసేపు వెలిగితే
లేదా దీపం వెలుగు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తే అది అమ్మవారి అనుగ్రహానికి ఒక మంచి సంకేతంగా భావిస్తారు. ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తగ్గుతోందని సూచించవచ్చు. ఇక సంకేతం 2, కమలం లేదా అమ్మవారి ఆలయం గురించి పదే పదే గుర్తుకు రావడం. ఈ 2 రోజులలో ఎవరికైనా ఆలయానికి రావాలని చెప్పడం, సోషల్ మీడియాలో అమ్మవారి వీడియోలు వరుసగా కనిపించడం, కమలం గుర్తు పదే పదే కనిపించడం, ఇవన్నీ అమ్మవారు మీ దృష్టిని తన వైపు తిప్పుతున్న సంకేతాలుగా కొందరు భావిస్తారు. ఇక సంకేతం 3, చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ప్రారంభం కావడం. ఉద్యోగం, డబ్బు, కోర్టు కేసు, ఇంటి వ్యవహారం ఏదైనా చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే అది ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఇది మీ అదృష్ట చక్రం తిరగడం ప్రారంభమైన సూచన కావచ్చు. ఇక సంకేతం 4, మనసులో ప్రశాంతత కలగడం. ఎలాంటి కారణం లేకుండానే మనసు ప్రశాంతంగా అనిపించడం, భయం తగ్గిపోవడం, భవిష్యత్తుపై కొత్త ఆశ కలగడం, ఇది కూడా ఒక మంచి ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తారు. ఇక సంకేతం 5, ఊహించని సహాయం. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ రావడం, డబ్బు సహాయం, ఉద్యోగం సమాచారం, మంచి సలహా లేదా ఒక అవకాశాన్ని ఎవరైనా మీ ముందుకు తీసుకురావడం, ఇలాంటి సంఘటనలు జరిగితే దాన్ని అస్సలే నిర్లక్ష్యం చేయకండి. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూసేద్దాం. జూలై 26 లేదా 27వ తేదీలలో ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించండి. ఎర్రని పువ్వులను సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. సాధ్యమైతే చిన్నారులకు పండ్లు లేదా తీపి పదార్థాలను దానం చేయండి. ఇలా చేయడం వలన మీ ఫలితాలు రెట్టింపు అవుతాయని అందరూ అనుకుంటారు. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలు జ్యోతిష విశ్వాసాలు మరియు సాంప్రదాయ ఆధ్యాత్మిక భావనల ఆధారంగా అందించబడినవి. వ్యక్తిగత అనుభవాలు భిన్నంగా ఉండవచ్చు. మీరు ధనుస్సు రాశి వారు అయితే ఈ 5 సంకేతాల్లో మీకు ఏదైనా ఇప్పటికే అనుభవమై ఉంటే కామెంట్లో అమ్మవారి కృప నాపై ఉండాలి అని తప్పకుండా రాయండి. చూసాం కదా అండి ఈ వీడియోలో అమ్మవారి 5 రహస్య సంకేతాలు ఏంటో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లేదా ఉపయోగపడినట్లు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ధనుస్సు రాశి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై మరియు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.